హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం ఒక కొత్త వంటకం అన్నమాట. అది నాకు మా పెద్దమ్మ నేర్పించింది. పొంగల్ కిచిడి అన్నమాట. దానికి కాంబినేషన్ శనక్కాయల చట్నీ. మీకు ఎలా చేయాలో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనము బియ్యము, పొట్టు పెసలు అంటారు కదా, అవి రెండు మిక్స్ చేసుకొని నానపెట్టుకోవాలి. 1 అవర్ నానపెట్టుకుంటే బాగా బియ్యం అనేది మనకి నానుతాయి కదా, నానపెట్టుకోవాలి. తర్వాత మనము ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని మనం మిరియాలు, జీలకర్ర, కొన్ని శనగపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత మనం ఆనియన్, టమోటో, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ ఒకేసారి వేసేయాలన్నమాట అందులో. అలా ఒక్కసారి వేస్తేనే దాని టేస్ట్ అంత బాగుంటుంది అన్నమాట. అందుకు అన్నీ ఒకేసారి వేసి బాగా వేయించుకోవాలి. మనం నానపెట్టుకున్నాం కదా పక్కన బియ్యము, పొట్టు పెసలు, అవి అందులో వేసి మనం కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ వాటర్ వేస్తారు, అలా వాటర్ వేయకూడదు. ఫస్ట్ మనం నానపెట్టుకున్నాం కదా బియ్యం, ఆ బియ్యం వేసి మనం కలుపుకోవాలి. అదంతా దానికి పట్టేట్టుగా కలుపుకోవాలి. తర్వాత మనం వాటర్ వేసుకొని, మేము 1 గ్లాస్ తీసుకున్నాం, ఆ 1 గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే బాగా పొడి పొడిగా అవుతుంది అన్నమాట మనకి పొంగల్ కిచిడి. అందులో సరిపడంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. తర్వాత చూడండి ఉడుకుతుంది కదా, మనకి పొంగల్ కిచిడి రెడీ. బాగా పొడి పొడిగా వచ్చింది కదా. దాని కాంబినేషన్ చట్నీ చూపిస్తా చూడండి. శనక్కాయ పప్పులు, పచ్చిమిర్చి, ఆనియన్స్ మనము కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం చింతపండు పక్కన నానపెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం అవి మిక్సీలోకి వేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేసి మనం అట్లా పక్కన పెట్టుకున్నాక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసి వేయించుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. అది మనం చట్నీలోకి వేసి కలిపితే చట్నీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.